అండి అసలు ఈ విషయం గురించి వీడియో చేయకూడదు అనుకున్నాను, కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని మీకు కూడా తెలియాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది జరిగి కూడా దాదాపు 20 రోజులకు ఎక్కువే అయిపోయింది, కానీ ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. నా చిట్టి తల్లికి 9వ నెలలే గుండవ్వాల్సింది, ఇప్పటి వరకు అవ్వలేదనేసి నా సబ్స్క్రైబర్స్లో చాలా మందికి తెలిసిందే కదా. పెద్ద పాపకు కూడా 9వ నెలలోనే తిరుపతిలో గుండె అయితే చేయించాము. ఇంకా చిన్న పాప కూడా 9వ నెలలో గుండు చేయించాల్సింది, కానీ మా మావయ్య వాళ్ళు వదిన చనిపోవడం వల్ల, మైలు రావడం వల్ల మేము ఇంకా 9వ నెలలో అయితే గుండు చేయించలేకపోయాము. ఇప్పుడైతే 2 years వచ్చేసాయి. ఇంకా ఇప్పుడైతే మేము తిరుపతిలో గుండు చేయించాల్సింది. అయితే ఈ నవంబర్లో తిరుపతి వెళ్ళాలి అనేసి ప్లాన్ చేసుకుంటున్నాము. తిరుపతికి నవంబర్లో వెళ్ళాలంటే ఖచ్చితంగా 3 నెలల ముందే మనం దర్శనం టికెట్లు అయితే బుక్ చేసుకోవాలి. ఈ మంత్ స్టార్టింగ్ లో దర్శనం టికెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి, కానీ మా వారు ఫిల్ చేసే లోపే వితిన్ సెకండ్స్ లోనే టికెట్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయి మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది. సో ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా దర్శనం టికెట్లు ట్రై చేద్దామనేసి ట్రై చేస్తున్నాము. ఏమైంది అనేది ఈ 1 minute వీడియోలో చెప్పలేను, కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా క్లారిటీ అయితే ఇస్తాను. తిరుపతి గురించి మాట్లాడుతూ నాన్ వెజ్ వండుతుంది అనేసి తప్పుగా దయచేసి అనుకోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.